స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించే నాటికి మన భారతదేశంలో 4 సంస్థానాలు మన భారత్ యూనియన్లో విలీనం కాలేదు. ఆ 4 సంస్థానాల్లో మొదటిది హైదరాబాద్ నైజాం సంస్థానం అంటాం, రెండోది జానగఢ్ సంస్థానం అంటాం, మూడోది ట్రావెన్కోర్ సంస్థానం అంటాం, నాలుగోది ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం. అయితే హైదరాబాద్ నైజాం సంస్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఏంటి అంటే, ఈ సంస్థానంలో ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రజలు హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, కానీ అక్కడ పాలిస్తున్నటువంటి అధిపతి మాత్రం ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని పేరే సర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ప్రాణత్యాగమైనా చేస్తాను కానీ ఎటువంటి సందర్భంలో కూడా నైజాం సంస్థానాన్ని మన భారత్ యూనియన్లో విలీనం చెయ్యను అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా వ్యక్తీకరించడం జరిగింది. ఇదే సందర్భంలో మన భారత మొదటి ఉప ప్రధాని అయినటువంటి మొదటి హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ హైదరాబాద్ నైజాం సంస్థానాన్ని మన భారత యూనియన్లో విలీనం చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో దీనిపై ఒక ప్రత్యేకమైనటువంటి సైనిక చర్య చేపట్టాడు. ఆ సైనిక చర్యని మనం ఆపరేషన్ పోలో అంటాం. ఈ ఆపరేషన్ పోలో అనేటటువంటి సైనిక చర్యను ఎప్పుడు అంటే 1948 సెప్టెంబర్ 13వ తారీఖున ఈ సైనిక చర్యను చేపట్టడం జరిగింది. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 18వ తారీఖున ఈ సంస్థానం మన భారత్లో విలీనం అవ్వడం జరిగింది. కాబట్టి ఈ హైదరాబాద్ నైజాం సంస్థానంపై చేపట్టినటువంటి సైనిక చర్య అయినటువంటి ఆపరేషన్ పోలోకి మేజర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి కల్నల్ చౌదరి. కాబట్టి హైదరాబాద్ రాష్ట్ర మొదటి పాలకుడు ఎవరు అంటే మేజర్ చౌదరి అంటాం. హైదరాబాద్ రాష్ట్ర మొదటి రాజ్ ప్రముఖ్ ఎవరు అంటే సర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటాం. హైదరాబాద్ రాష్ట్ర మొదటి చివరి ముఖ్యమంత్రి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు అంటాం. హైదరాబాద్ రాష్ట్ర మొదటి చివరి స్పీకర్ ఎవరు అంటే కాశీనాథరావు వైద్య అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సెకండ్ వన్ జానగఢ్, దీన్ని మనం జూనాగఢ్ సంస్థానం అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ జానగఢ్ సంస్థాన్ని పాలిస్తున్నటువంటి అధిపతి మొహమ్మద్ ఖాన్జీ III. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మన భారత యూనియన్లో విలీనమైనటువంటి ఏకైక సంస్థానం జూనాగఢ్ సంస్థానం. ఈ సంస్థానం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది. మూడోది ట్రావెన్కోర్ సంస్థానం. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలో ఉంది. దీన్ని పాలిస్తున్నటువంటి అధిపతి బలరామ వర్మ. ఇంకా లాస్ట్ వన్ ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం. ఈ సంస్థానానికి కూడా ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రజలు ముస్లిం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, కానీ పాలిస్తున్నటువంటి అధిపతి మహారాజా హరిసింగ్. ఈ మహారాజా హరిసింగ్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణంగా మన భారత్లో విలీనం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టాపికే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించవలసినటువంటి అవసరం వచ్చింది అంటే దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. 1947వ సంవత్సరంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆజాద్ కాశ్మీరీలు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో దండయాత్ర చేయడం జరిగింది. సరైనటువంటి సైనిక సంపత్తి, సరైనటువంటి ఆర్థిక సంపత్తి లేనటువంటి మహారాజా హరిసింగ్ ఒక ప్రత్యేకంగా మన భారతదేశం యొక్క సహాయ సహకారాన్ని అభ్యర్థించడం జరిగింది. అప్పటి మన భారత మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతాన్ని మా భారత్లో విలీనం చేసినట్లయితే మీకు కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి విలీన ఒప్పందం జరిగే నాటికి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మిలిటెంట్లు లేదా ఉగ్రవాదులు లేదా ఆజాద్ కాశ్మీరీలు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. దీన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా ఆజాద్ కాశ్మీర్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి అని చెప్పుకుంటున్నాం. మన భారత రాజ్యాంగంలోని 21వ విభాగంలో 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. కాబట్టి 1వ ఆర్టికల్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కూడా మన భారతదేశంలో అంతర్భాగమే అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి. మౌలిక రాజ్యాంగము అంటే ఏంటి? రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించక ముందున్నటువంటి రాజ్యాంగంలో వీటిని మనం ఏ పేరుగా చెప్పుకునేవాళ్ళం అంటే పార్ట్ బి రాష్ట్రాలుగా చెప్పుకునేవాళ్ళం. అయితే 1956వ సంవత్సరంలో చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, దీన్ని మనం ఫజల్ అలీ కమిషన్ అంటాం. ఈ కమిషన్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ బి కేటగిరీలకు సంబంధించినటువంటి రాష్ట్రాల మొత్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది.
కాబట్టి అప్పటి నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కూడా మన భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటుగా సమానమైనటువంటి గుర్తింపును హోదాను పొందడం జరిగింది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చారిత్రక నేపథ్యం, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణంగా మాత్రమే 370వ అధికరణం ప్రకారం దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని అందించడం జరిగింది. మన రాజ్యాంగంలోని 6వ విభాగం మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రం వర్తించదు. కానీ 370వ అధికరణం ప్రకారం ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగిస్తూ దీన్నంటే ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరుగుతుందో, ఇప్పుడు 6వ విభాగంగా వర్తించేటటువంటి రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి అంశాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి మొత్తం జిల్లాలు 22 ఉన్నాయి. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి మొత్తం సబ్ డిస్ట్రిక్ట్స్ 82గా ఉండటం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం జిల్లాలు 22, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం సబ్ డిస్ట్రిక్ట్స్ 82, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పట్టణాలు లేదా టౌన్స్ 122, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మొత్తం గ్రామాలు 6553 గ్రామాలు ఉన్నాయి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి చరిత్రగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ చారిత్రక నేపథ్యం. మన భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించే నాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతం బ్రిటిష్ వారి పాలన కింద ఒక స్వదేశీ సంస్థానంగా పనిచేస్తూ ఉండేది. అయితే ఈ సంస్థానాన్ని పాలిస్తున్నటువంటి అధిపతి పేరు మహారాజా హరిసింగ్. ఈ మహారాజా హరిసింగ్ ఈ సంస్థానాన్ని పాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు లేదా మిలిటెంట్లు, వాళ్ళనే మనం ఆజాదీ కాశ్మీరీలు అంటాం. పాకిస్తాన్ యొక్క ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలతో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో 1947 అక్టోబర్ 20వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి సంస్థానంపై దండయాత్ర చేయడం జరిగింది. సరైనటువంటి సైనిక బలం, సరైనటువంటి ఆర్థిక బలం లేనటువంటి మహారాజా హరిసింగ్ మన భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సహాయ సహకారాలు అభ్యర్థించడం జరిగింది. ఫలితంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి సంస్థానాన్ని మన భారత్లో 1947 అక్టోబర్ 26వ తారీఖున పూర్తిగా విలీనం చేయడం జరిగింది. అయితే ఈ విలీన ఒప్పందం ప్రజాభిప్రాయ సేకరణకు లోబడి మాత్రమే ఉండాలి అనేటటువంటి అంశాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అభ్యర్థులు ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటి అంశాన్ని మీరు ఒకసారి గమనించడం జరిగినట్లయితే 1975వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు షేక్ అబ్దుల్లాతో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒప్పందం కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటి కోరికను వదులుకొని జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కొనసాగించాలి అనేటటువంటి అంశంపై ఒక ప్రత్యేకంగా అంగీకార పత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్, భారత్ ఈ రెండు ప్రాంతాలు కలిసి విలీన ఒప్పందంపై సంతకం చేసే సమయానికి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఆజాద్ కాశ్మీరీలు కొంతమంది కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు లేదా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా ఆజాద్ కాశ్మీర్ అంటాం. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజధాని పేరే ముజాఫర్బాద్. మీరు ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్, 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఎప్పుడైతే మనం ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించడం జరిగిందో దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర వాసులు తమ ప్రాంత అవసరాలకు, తమ అభిరుచులకు, తమ అభిమతాలకు ఇష్టంగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకునే అవకాశాన్ని కూడా 370వ అధికరణం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రాంత వాసులకు పూర్తిగా అందించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, రాజ్యాంగ రచనకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంత వాసులు తమ దేశ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1951 అంటే 1951 అక్టోబర్ 31వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సలహా మేరకు అప్పటిదాకా రాజుగా కొనసాగుతూ ఉన్నటువంటి మహారాజా హరిసింగ్ తన రాజకీయ వారసత్వాన్ని వదులుకొని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడైన షేక్ అబ్దుల్లాను ప్రధానమంత్రి పదవిని చేపట్టవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. ఇదే సందర్భంలో ఇప్పుడు దాకా అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి మహారాజా హరిసింగ్ తన కుమారుడైనటువంటి యువరాజా కరణ్ సింగ్ను ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతానికి సదర్ ఈ రియాసత్ గా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదా ప్రత్యేకంగా ఎంపిక చేయడం జరిగింది. సదర్ ఈ రియాసత్ అంటే ఇది రాజ్యాధినేత అంటాం. ఇదే పదవిని ఆ తర్వాత కాలంలో మనం గవర్నర్గా పేరు మార్చడం కూడా జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సంవత్సరం
1956 నవంబర్ 17వ తారీఖున ఆ రాజ్యాంగ పరిషత్ ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు 1957 జనవరి 26వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఈ రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ప్రకరణలు 158. ప్రకరణలు అన్న ఆర్టికల్స్ అన్న అధికరణలు అన్న ఒకటే అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ 7. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం విభాగాలు 13. అయితే 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించడం ద్వారా నూతనంగా ఉత్పన్నమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే 35A. ఈ 35A ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి స్థానిక ప్రజానికానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఎప్పుడైతే 370వ అధికరణాన్ని సమూలంగా రద్దు చేయడం జరిగిందో 35A ఆర్టికల్ ద్వారా ఇప్పటిదాకా అనుభవిస్తున్నటువంటి అనేక రకాల సౌలభ్యాలను జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రాంతవాసులు పూర్తిగా కోల్పోవడం కూడా జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ 370లోని 3వ అధికరణాన్ని బేసిక్గా తీసుకోవడం జరిగినట్లయితే 370లోని 3వ అధికరణం ప్రకారం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తొలగించాలి అని చెప్పేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 370లోని 3వ అధికరణం. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అయితే ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని రద్దు చేయాలి అంటే దీనికంటూ ఒక నేపథ్యం ఉంది. ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన తర్వాత మాత్రమే దీన్ని పూర్తిగా రద్దు చేయడానికి ఉంది. అయితే 1957 సంవత్సరంలోనే జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ పూర్తిగా రద్దయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానసభనే రాజ్యాంగ పరిషత్తుగా పరిగణించాలి అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి రద్దు, దానికి సంబంధించినటువంటి వివాదాలు. 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని రద్దు చేసే సమయానికి అక్కడ రాష్ట్ర శాసనసభ పూర్తిగా రద్దయి ఉంది. అంటే రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం లేకుండా ఈ 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించినటువంటి సౌకర్యాలను రద్దు చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి అంశం ఒక రాజ్యాంగపరమైనటువంటి వివాదంగా ఉంది. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఆ రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్నటువంటి 147వ అధికరణం ప్రకారం మాత్రమే సవరించడానికి అవకాశం ఉంది. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని రద్దు చేయాలంటే తప్పనిసరిగా ఆ రాష్ట్ర విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులు 2/3 మంది సభ్యులు దీని ఉన్న ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటాం. ఎప్పుడైతే ఈ తీర్మానానికి అనుకూలంగా ఆమోదం తెలపడం జరుగుతుందో అప్పుడు మాత్రమే దీన్ని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి 370వ అధికరణం ప్రకారం కల్పించినటువంటి ప్రత్యేకమైన ప్రతిపత్తిని తొలగించడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాలలో ఇప్పుడు దాకా మనం చేసినటువంటి ఈ పనులు, ఏ చర్యలు 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను రద్దు చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశం ప్రస్తుతానికి సుప్రీంకోర్టు యొక్క పరిశీలనలో ఉంది. ఈ సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పును వెలువరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2019. ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పులు. ఈ 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని భారత రాష్ట్రపతి 2019 ఆగస్టు 9వ తారీఖున తనకున్నటువంటి ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే తనకున్నటువంటి ఆమోదాన్ని తెలియజేశారో 2019 అక్టోబర్ 31వ తారీఖు నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతం 2 ప్రత్యేకమైనటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యింది. కార్గిల్, లే అనేటటువంటి జిల్లాలను కలుపుకొని లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలిన అన్ని ప్రాంతాలను కలుపుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్థూలంగా ప్రస్తుతానికి మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే ప్రస్తుతానికి 9 అనేటటువంటి అంశాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా నూతనంగా ఏర్పాటైనటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలకు 2 వ్యక్తులను లెఫ్టినెంట్ గవర్నర్లుగా భారత రాష్ట్రపతి నియమించడం కూడా జరిగింది. సాధారణమైనటువంటి రాష్ట్రాల్లో ఉండేటటువంటి అధిపతిని గవర్నరు అంటాం, కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాధిపతిని లెఫ్టినెంట్ గవర్నర్లు అంటాం. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్లు అందుబాటులో లేకపోయినట్లయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని భారత రాష్ట్రపతి నియమించడానికి అవకాశం ఉంది.
కాబట్టి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ఇలా నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము అంటాం. కానీ ప్రస్తుతం ఈ గిరీష్ చంద్ర ముర్ము కాక్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. అలానే లడాక్ ప్రాంతానికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే ఆర్కే మాథూర్ అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన విధాన సభ, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 107 మంది. అయితే పాక్ ఆక్రమిత ప్రాంతంలో కొన్ని స్థానాలు ఉండడం వలన లేదా కొన్ని ప్రాంతాలు ఉండడం వలన 24 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య లేదా విధానసభ సభ్యుల సంఖ్య 83 అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే లడాఖ్లో 4 స్థానాలను కేటాయించడం జరిగింది. స్థూలంగా ఈ సంఖ్య 2026 సంవత్సరం వరకు ఎలాంటి సందర్భాల్లో కూడా మార్పులు చేర్పులకు గురవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. 2001 సంవత్సరంలో చేసినటువంటి 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ కాలపరిమితిని 2026 సంవత్సరం వరకు పొడిగించింది. కాబట్టి 2026 సంవత్సరం వరకు ఎలాంటి మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి విధానసభలో ఇద్దరు వ్యక్తులను అంటే అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇద్దరు వ్యక్తులను రాష్ట్ర విధానసభకు నామినేట్ చేయొచ్చు. ఇలా నామినేట్ చేయబడేటటువంటి ఇద్దరు వ్యక్తులు అది కూడా కేవలం మహిళలై మాత్రమే ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీలో కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జనాభా నిష్పత్తి ఆధారంగా కొన్ని స్థానాలను రిజర్వ్ చేయడం కూడా జరుగుతుంది. అలానే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర విధానసభ యొక్క కాలపరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు అంటాం. కానీ గతంలో దీని కాలపరిమితి ఎంత అంటే 6 సంవత్సరాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలానే విధాన పరిషత్తు, దీన్ని మనం పెద్దల సభ అంటాం, ఎగువ సభ అంటాం, శాశ్వత సభ అంటాం. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ విధానాన్ని కొనసాగించుకోవాలా, ద్విసభ విధానాన్ని కొనసాగించుకోవాలా అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్మానం మేరకు భారత పార్లమెంటు ఒక సభను ఏర్పాటు చేయడమా లేదా 2 సభలను ఏర్పాటు చేయడమా అనేటటువంటి అంశాన్ని పూర్తిగా నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో విధాన పరిషత్ ఉంది, దీన్ని మనం శాసన మండలి అంటాం. ఎప్పుడైతే 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించిన ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పూర్తిగా తొలగించడం జరిగిందో ఇలా ఏర్పాటైనటువంటి విధాన పరిషత్తును కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. రద్దు చేయక ముందు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ విధాన పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 36 మంది. అలానే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి మంత్రిమండలి వాస్తవంగా మన భారత రాజ్యాంగాన్ని బేసిక్గా తీసుకోవడం జరిగినట్లయితే మంత్రిమండలి గురించి కానీ మంత్రిమండలి రకాల గురించి కానీ ఎక్కడ ఎటువంటి ప్రస్తావన లేదు. కానీ రాజ్యాంగ సభ్యుడు అయినటువంటి గోపాలస్వామి అయ్యంగార్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకే మంత్రిమండలి వర్గీకరణ జరిగింది. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మంత్రిమండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 10% మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు, హైకోర్టు ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నూతనంగా ఏర్పాటైనటువంటి ఒకే ఉమ్మడి హైకోర్టు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే గీతా మిట్టల్. అలానే నెక్స్ట్ వన్ అడ్వకేట్ జనరల్. ప్రస్తుత జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే డిసి రైనా. ఎవరు అడ్వకేట్ జనరల్? రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ న్యాయాధికారిని అడ్వకేట్ జనరల్ అంటాం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రకాల వివాదాలను మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల న్యాయస్థానాల్లో వాదించే ప్రముఖ న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ వన్ పార్లమెంటు సభ్యులు అంటే లోక్సభ మరియు రాజ్యసభ. ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలకు నుండికి ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 10 అంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు అంటే 4. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి లోక్సభకు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు అంటే 5. మిగిలిన ఒక అభ్యర్థి ఎక్కడి నుండి ఎన్నికవుతారు అంటే లోక్సభకు లడక్ అనేటటువంటి ప్రాంతం నుండి ఎన్నికవడానికి అవకాశం ఉంది. ఇలా పార్లమెంటు ఉభయ సభలకు ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు అంటే 10 మంది సభ్యులు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇతర ముఖ్యాంశాల్లో భాగంగా 356 ప్రకరణ వర్తింపు.
దీనిని మనం రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాం. వాస్తవంగా 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతానికి మనం ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కల్పించడం ద్వారా 356వ అధికరణం ప్రకారం అక్కడ రాష్ట్రపతి పాలన ప్రకటించడానికి అవకాశం లేదు. అయితే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ నిబంధన అయినటువంటి 92లోని 1వ అధికరణం ప్రకారం దాన్ని మనం గవర్నర్ పాలన అని మాత్రమే సంబోధించాలి. ఎప్పుడైతే 370వ అధికరణాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగిందో అప్పటి నుండి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 356వ అనేటటువంటి అధికరణం వర్తించడానికి అవకాశం ఉంది. దీన్ని మనం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన అంటాం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి లేదా బర్తరఫ్ చేసి దాని స్థలంలో ప్రకటించే ప్రత్యేకమైనటువంటి అత్యవసర పరిస్థితినే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు దాన్ని మనం గవర్నర్ పాలన అని మాత్రమే సంబోధించాలి. ఎందుకు? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ నిబంధన అయినటువంటి 92లోని 1వ అధికరణం ప్రకారం అక్కడ రాష్ట్రపతి పాలన అని పిలవడానికి అవకాశం లేదు. కేవలం గవర్నర్ పాలనని మాత్రమే సంబోధించాలి. ప్రస్తుతానికి ఎప్పుడైతే దీన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగిందో 356వ అధికరణం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి వర్తించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్, కేంద్ర చట్టాల వర్తింపు. 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో అప్పుడు మాత్రమే మన భారత ప్రభుత్వం లేదా భారత పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో చెల్లుబాటు అవడానికి అవకాశం ఉంది. 370వ అధికరణం కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాలలో భారత పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో అమలు చేయాలంటే తప్పనిసరిగా ఆ రాష్ట్ర విధానసభ యొక్క ఆమోదం కూడా పొంది తీరాలి. కానీ ఎప్పుడైతే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని సౌలభ్యాన్ని పూర్తిగా తొలగించడం జరిగిందో ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన లేదా భారత పార్లమెంటు రూపొందించిన అన్ని రకాల చట్టాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కూడా తూచే తప్పకుండా అమలవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు అంటే ఆధార్ చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, అలానే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడైతే 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి కల్పించిన ప్రత్యేకమైన ప్రతిపత్తిని రద్దు చేయడం జరిగిందో ఆటోమేటిక్గా భారత పార్లమెంటు రూపొందించినటువంటి అన్ని రకాల చట్టాలు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా చెల్లుబాటు అవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అంటే ఏంటి? 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అమలవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు దాకా ఉన్నటువంటి పరిస్థితి ఏకాంచె పంచాయతీరాజ్ విధానం, సింగిల్ టైర్ సిస్టమ్ మాత్రమే ఉంది. ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అమల్లో ఉంది. కాబట్టి ఇలా భారత పార్లమెంటు రూపొందించినటువంటి అన్ని రకాల చట్టాలు 2019 అక్టోబర్ 31వ తారీఖు నుండి తూచా తప్పకుండా అమలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించిన ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పూర్తిగా తొలగించడం జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా 35A అనేటటువంటి ఆర్టికల్ కూడా పూర్తిగా రద్దు అవడానికి అవకాశం ఉంది. ఈ 35A అనేటటువంటి ఆర్టికల్ ఉండడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి స్థానిక ప్రజానేకానికి అనేక రకాలుగా సౌకర్యాలు, అనేక రకాలుగా మినహాయింపులు ఇవ్వడం జరిగింది. జనరల్గా భారతదేశం మొత్తానికి ఒక రాజ్యాంగం, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం. అంటే 2 రకాల రాజ్యాంగాలు. భారతదేశం మొత్తానికి ఒకే ఒక పౌరసత్వం, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి 2 రకాల పౌరసత్వాలు. అలానే 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆసియాకును ప్రాథమిక హక్కుల జాబితా నుండి పూర్తిగా తొలగించారు. కానీ అప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆసియాకు కొనసాగుతూనే ఉంది. అలానే ప్రాథమిక విధులు కానీ ఆదేశిక సూత్రాలను కానీ ఎలాంటి సందర్భాలలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో చెల్లుబాటు చేయడానికి, వర్తింపజేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడైతే 370వ అధికరణం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి కల్పించిన ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేయడం జరిగిందో 35A అనేటటువంటి ఆర్టికల్ ద్వారా కల్పించబడిన వచ్చినటువంటి అన్ని రకాల సౌకర్యాలు వాటంతటవే పూర్తిగా రద్దయిపోతాయి. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల లాగానే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కూడా కొనసాగుతూ ఉంటుంది. అంతేగాని జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి అంటూ ఏది లేదు. అయితే 2019 అక్టోబర్ 7వ తారీఖున మన భారతదేశ హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయడం కూడా జరిగింది.
ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్కి కల్పించినటువంటి కేంద్ర పాలిత ప్రాంత హోదా శాశ్వతం కాదు, ఇది తాత్కాలిక మాత్రమే. దీనిని మరలా ఎప్పుడైనా రద్దు చేసి సంపూర్ణమైనటువంటి రాష్ట్ర హోదా ఇవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతానికి 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత మన భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానీకం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో శాశ్వత శ్రేణివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంత వాసులు కూడా మన భారతదేశంలోని మిగతా ప్రాంత వాసులను వివాహం ఆడటానికి అవకాశం ఉంటుంది. అంటే దీని ప్రకారం మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఎలాంటి గుర్తింపు, ఎలాంటి హోదా అయితే ఉందో అలాంటి గుర్తింపు, అలాంటి హోదానే ఇవ్వడం జరిగింది. అంతేగాని ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, హోదా ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడైతే 35లో ఏ